యొక్క పరిశు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు కృప చూపించారు. అదేమనగా యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు 11 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దేవుడు తన పనిని తను నైట్ ప్రార్థన చేసుకోవడం, పగలు పరిచర్య చేయటం. తన పనిని తను కొనసాగిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. శాస్త్రులను, పరిసయ్యులను ఏం చేశారంటే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టారు. ఏం చేశారు? ఆయనేమో జనసమూహానికి బోధిస్తా ఉన్నాడు ప్రజలందరికీ. అయితే ఒక పాపం చేసినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి శాస్త్రులనేవారు, పరిసయ్యులనేవారు దేవుని ముందు మధ్యలో నిలవబెట్టారని దేవుని బిడ్డలారా. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేశారు ఆ అమ్మాయిని. అయితే అంటున్నారు ఆ స్త్రీని తిడుకొని నిలబెట్టారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా! అయిననే నీవేమి చెప్పుచున్నావని ఆయననడిగిరి. చూసారా దేవుని బిడ్డలారా? అంటే దేవుడు పాపులను క్షమిస్తున్నాడు. మరి బలహీనమైన వాళ్ళని, శక్తమైనటువంటి రోగాలు కలిగిన వాళ్ళని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల బోధకు వ్యతిరేకమైనటువంటి బోధను మరి యొక్క యేసు ప్రభువారు ఆ కాలమందు చేయటం వాళ్ళకి నచ్చలేదు. అందుకే ఆయన్ని ఎక్కడైనా తప్పు మోపాలని ఆయన ఎదగడం కోసం ఒక స్త్రీని పట్టుకొని వీళ్ళు రావడం జరిగింది దేవుని యొక్క బిడ్డలారా. ఆ స్త్రీని తీసుకొచ్చి మరి మోషే మాకు ధర్మశాస్త్రంలో ఎట్లా చెప్పాడు మరి ఏమన్నా అట్లా చేయాలి కదా! అయితే మోషే ధర్మశాస్త్రము మా రూల్స్, మా రెగ్యులేషన్స్ ఇలా చెప్తున్నాయి. అయితే నువ్వేం చెప్తావు? అని యేసు ప్రభువారిని వాళ్ళు అడగటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ఎందుకంటున్నారంటే ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుటకు ఇలాగున అడిగిరి. చూసారా? ఆయన్ని శోధిస్తా ఉన్నారు. పదే పదే అడుగుతున్నారు. పదే పదే శోధన ఎక్కడైనా దొరుకుతాడేమోనని యేసయ్యని పట్టుకుంటున్నారు. ఈరోజు నిన్ను కూడా నీలో ఉన్న ఒక చిన్న చిన్న లోపాలు చూపిచ్చి శోధిస్తా ఉన్నారా? ఎవరో ఒకళ్ళని చూపిచ్చి నిన్ను శోధిస్తా ఉన్నారా? దేవుడు కూడా శోధింపబడ్డాడు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా, తన యొక్క పరిశుద్ధాత్మ యందలి జ్ఞానము ద్వారా ఆ వ్యక్తులను ఏం చేశాడు? మరి చాకచక్యంగా ఎదుర్కొన్నాడు దేవుని బిడ్డ. ఆ యొక్క పరిస్థితులను చూడండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి ఒకే ఒక్క మాట అంటాడు దేవుని బిడ్డలారా. ఏమంటాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. చూసారా? ఒక మాట అన్నాడు సింపుల్‌గా. ఆమెను తీసుకొచ్చారు. ఆమెను అవమానపరుస్తా ఉన్నారు. దేనికోసం? దేవుని దేవుడు దేవునిలో ఉన్నటువంటి దేవునిలో ఏదైనా లోపం జరిగిద్దేమో! యేసయ్యని ఎక్కడైనా పట్టుకుందాము అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో, ఒక దురుద్దేశ్యంతో ఈ యొక్క పాపాత్ముల ఈ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి ఆమెను అవమానపరుస్తా ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని పని చేస్తూ లేదంటే ఏదొక్కటి దేవుని కొరకు నిలబడుతున్న నిన్ను గూడా ఏదో ఒక లోపం చూపించి దేవుని నామం నిమిత్తం నువ్వు అవమానపరచబడుతూ ఉన్నావా? దేవుని నామం నామం నిమిత్తం నువ్వు నిందలు పడుతూ ఉన్నావా? దేవుని నామం నిమిత్తం నువ్వు సమాజంలో నిలబడుచూ ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అట్టి పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాలి అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఒకే ఒక మాట అన్నాడు. పాపము లేనివారు మీలో మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు దేవుని పూట. నిజంగా గమనించండి. అక్కడ అంతమంది ప్రజలున్నారు. పాపం లేని వాళ్ళెవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, చిన్నవారి నుంచి పెద్ద వరకు వారి వరకు కూడా ఆ యొక్క రాళ్ళక్కడ పడేసి ఎళ్ళిపోయారంట. ఒక్కళ్ళు కూడా రాయి విసరలేదంట. కారణం అందరిలో ఏదో ఒక పాపం ఉందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తాయి. అందరిలో ఏదో ఒక దోషం ఉందని మరి వాళ్ళకి వాళ్ళే గ్రహించారు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూపియడానికి తీసుకొస్తే దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న లోపాన్ని దేవుడు వారికి తెలిసేటట్లుగా చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే అక్కడ ఒక ఆలోచన ఉంది. పాపం లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకుంది రాయేసే అర్హత. కానీ ఆయన రాయేసేటువంటి క్యారెక్టర్ గాని, లక్షణం గాని కలిగినటువంటి వ్యక్తి గాదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. అయినప్పటికి కూడా ఆ స్త్రీ మీద ఆయన ఏ రాయి కూడా వేయలేదు తెలియక. కానీ పాపం కలిగి, అపవిత్రత కలిగి, మరి పరిశుద్ధత లేని వారు ఆమె మీద రాయేయటానికి ఇష్టపడ్డారు. అయితే అక్కడ రాస్తున్న మాట ఏంటంటే హ్మ్. ఆహ్, వారాయనను మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు
ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలాను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉన్నాయి. చూసావా? అందరూ ఎళ్ళిపోయారంట సైలెంట్‌గా. శోధిచ్చారు, 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 శోధిచ్చారు. ఈయన మౌనంగా ఏం మాట్లాడకుండా ఒక మాట మాట్లాడి వదిలేసాడు. ఆళ్ళకి ఆళ్ళెళ్ళిపోయారు. ఈరోజు నిన్ను గూడా కొన్ని సమస్యలు అట్లా శోధిచ్చి, శోధిచ్చి, శోధిచ్చి వదలతలేదా? అమ్మో! దీంతో పడే కన్నా సావడం మేలనుకుంటున్నారా? అట్లా అనుకోవద్దు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా దైవిక బైబుల్ చదివితే, దైవ జ్ఞానం నీకుంటే, దైవికంగా నీకొస్తున్న సమస్యలను నువ్వు ఎదుర్కోగలుగుతావు. నీకొస్తున్న పరిస్థితులు నువ్వు ఎదుర్కోగలుగుతావు. నీకేముండాలంటే వాక్యం ఉండాలి, దేవుడుండాలి, సహవాసం ఉండాలి. అప్పుడే నీకొస్తున్న ప్రతి పరిస్థితి మీద నువ్వు విజయాన్ని పొందుకోగలిగావు. మరి చూడండి, మరి దేవుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారిని అనేటువంటి విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లుగా, తెలివిగా, చక్కగా చెప్పాడు దేవుని బిడ్డల. అట్లాగే ఆయనకి అవకాశం ఉంది ఆమె మీద రాయేయటానికి. కానీ ఆయన రాయేయల. ఈరోజు నువ్వు అవకాశం దొరికితే ప్రజలను దుమ్మెత్తిపోసే పరిస్థితుల్లో ఉన్నావా? దేవునికి క్షమాపణ అడుగు. అవును ప్రభా! నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఎవరో ఒకళ్ళని దుమ్మెత్తి పోస్తున్నాను గానీ, నాలో ఉన్నటువంటి లోపాలను నేను చూసుకోలేకపోతున్నాను ప్రభువా! నన్ను క్షమించు ప్రభువా! అని అడిగినట్లయితే దేవుడు నిన్ను ఈ సిలువ ధ్యానాల సందర్భంగా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం గల వారి కొరకు రాలేదు దేవుని బిడ్డలారా. అనారోగ్యం గల వారి కొరకొచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదు దేవుని బిడ్డలారా. పాపుల కొరకొచ్చాడు. పాపులను పవిత్రులుగా చేయటానికి వచ్చాడు. విలువైన రక్తాన్ని ఆయన బలిగా అర్పించాడు దేవుని యొక్క బిడ్డలారా. అంత మాత్రమే కాదు చూడండి అంటాడు, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరునూ నిన్ను శిక్ష విధింపలేదా? నీకు శిక్ష విధింపు లేదా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అన్న. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపని. నాకు అర్హత ఉంది గాని అయినా నేను నిన్ను శిక్షించను. నీవిక ఇక్ నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. దేవుని యొక్క బిడ్డలారా చూసారా? మనకి శిక్షించే హక్కు దేవునికున్నప్పటికి కూడా మనల్ని శిక్షించకుండా ఆయన మనల్ని విమోచిస్తున్నాడంటే కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. శిక్ష శిక్షకు అర్హులం, ఉగ్రతకు అర్హులం, ఇబ్బందులకు అర్హులం. అయినను శిక్ష విధించకుండా ఎంత ఇబ్బ బ ఎంత పాపినైనా ఆయన చక్కగా ఆయన మాట తీరు బావుంటది. అమ్మా! నీకెవరు శిక్ష ఎయలేదా? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఎవరైనా అలా పిలుస్తారండి? పాపం చేసే వాళ్ళని ఎవరైనా అలా పిలుస్తారా? కొంచెం తేడా కనపడితేనే నోటికి ఏం మాటొస్తదో అర్థం కాని రోజులు ఈ రోజులు. కానీ ప్రభు తన మాటలో గాని, తన ప్రవర్తనలో కానీ, తనకున్న అధికారం గాని, ఆ బలహీనరాలైన, ఆ పాపంలో, ఆ బంధకంలో పట్టబడిన ఆ స్త్రీ మీద చూపించాలని ఆయన అనుకోలేదు దేవుడు. ఆ స్త్రీ మీద చూపించాలనే ఆలోచన గాని, ఆ స్త్రీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన గాని ప్రభు చేయలేదు. ప్రభు మనసు అది కాదు. నువ్వు పాపం చెయ్యాలని నిన్ను శిక్షించడు. నిన్ను క్షమించి నిన్ను ఆ పాపం నుంచి విడిపిస్తాడు. మరొక్కసారి చెయ్యొద్దు అని నీకు హెచ్చరిక చేస్తాడు. కాబట్టి ఆ స్త్రీ మరి దేవుని చేత మరి దేవుని నుండి పాప క్షమాపణ పొందుకున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. దేవుడు నేను గూడా నీకు శిక్ష విధింపను. నేను గూడా నిన్నేమి అనను. వెళ్ళు ఇంకెప్పుడు మొదలుకొని పాపం చేయొద్దని ఆ స్త్రీతో చెప్పడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని దగ్గర. ఈరోజు ఇది పరిస్థితి ఏదైనా నీలో లోపాలు పెట్టుకుని మరి శాస్త్రులు పరిసయ్యుల్లాగా ఎదుటి వారి మీద రుద్దటం ప్రారంభిస్తూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు ముందు నీలో ఉన్నది ఎతుక్కో. నీ కంటిలో దూలం పట్టుకుని ఎదుటోడు నా కంటిలో నలుసు తీయొద్దంటాడు మత్తయి. కాబట్టి ముందు నీలో ఉన్నది నువ్వు సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా కట్టుకో. సంపూర్ణతలోనికి రా. అప్పుడు పక్కనోళ్ళ మీద ఆలోచించేద్దాం. దేవుడు సంపూర్ణతలో ఉన్నాడు. తన ఆత్మీయ జీవితం బావుంది. ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు. తండ్రితో సహవాసం ఉంది. తన పనిలో తనున్నప్పటికీ కూడా ఆ స్త్రీకి శిక్ష విధించకుండా ప్రేమతో ఆమెను క్షమించినటువంటి గొప్ప దేవుడుగా యేసు ప్రభువారు ఉన్నాడు. ఆయన లక్షణం ప్రేమ. ఆయన లక్షణం క్షమించడం. ఆయన లక్షణం సాతాను శోధిస్తున్నప్పుడు వాక్యం ద్వారా ఆ సాతానును కొట్టడం. ఇట్లాంటి లక్షణాలు ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయంగా మనం అలవర్చుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు నచ్చుతున్నట్లయితే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే దయతో మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కామెంట్ తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా చూస్తున్నారు వేలల్లో. సబ్స్క్రైబ్ చేసి చూస్తే బావుంటదని మరి ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.